భారతదేశం జనాలందరికీ మేడే ఆఫర్ ఇచ్చిందోల్లా మన సెంట్రల్ సర్కారు ఏం ఆఫర్ అబ్బా అంటారా? గ్యాస్ బండ రేట్లు పెంచి పడేసిర్రు. కమర్షియల్ గ్యాసు అంటే హోటలోళ్ళు వాడతారు చూడు, గా గ్యాస్ బండను ఒకటే రోజుల 993 రూపాయలు పెంచిర్రు. అంటే 7 రూపాయలు తక్కువ 1000 రూపాయలు. ఇది కనీ విని ఎరుగని ఆఫర్ అన్నట్టు దీన్నే అచ్చే తిన్న అంటారు కావచ్చు. అగో 50 కాదు 100 కాదు, ఒకటే రోజున 993 రూపాయలు పెరిగింది కమర్షియల్ గ్యాస్ బండ. 993 రూపాయలంటే మాటలు అసలు అవి పైసలు అనుకుంటురా, పెంకాసులు అనుకుంటురా, లేకుంటే చెట్లకి ఏమైనా కాయలు కాస్తున్నాయి అనుకురా? ఎంత రేటు పెంచినా కొంటారు తీయనే నమ్మకమా? లేకుంటే ఏంది ఇది? ఏప్రిల్ 30వ తారీఖు నాడు మన హైదరాబాద్లో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ బండ 2322 రూపాయలు ఉండే. మే 1 సంది 3315 రూపాయలు అయింది. అంటే ఒక్క రోజునే 7 రూపాయలు తక్కువ ఉర్రంగా పెరిగింది. చిన్న సిలిండర్ల మీద కూడా పెంచిరు. ఇక మన ఇళ్లల్లో వాడే సిలిండర్ల మీదనైతే రేటు ఇంకా పెంచలేదట మహానుభావులు. గదే చెప్తురు గర్వంగా. కాదు, కమర్షియల్ గ్యాస్ బండ రేటు పెరిగినా, ఇండ్లల్లో వాడే సిలిండర్ రేటు పెరిగినా, చిల్లు వాడేది మన జనాలకే కదా. 1000 రూపాయలు పెరిగింది కాబట్టి హోటళ్ళలో కూడా టిఫిన్ రేట్లు చాయ్ రేటు పెంచుతారు. ఇప్పటికే పెంచిరట కూడా. 40 రూపాయలు ఉన్నాయి టిఫిన్, 50 రూపాయలు కూడా చేసిరట. అసలే గ్యాస్ కరువుతోని చాలా హోటళ్ళు బంద్ పెట్టుకున్నారు. కొన్ని సగం దినమే నడుస్తానే. ఇక చట్నీ ఉంటే సాంబార్ ఉండలేదు, సాంబార్ పెడితే అల్లం తొక్కు లేదట. ఓ దిక్కు గిట్ల తాండాడుతుంటే ఇప్పుడు పుండు మీద గొడ్డు కారం జరిగినట్టు గ్యాస్ బండ 1000 రూపాయలు పెంచిరు. ఏంది అసలు? బతకన్నా లేదా? గిదే నచ్చేదంటే 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద, అంటే హోటళ్ళల్లో వాడే సిలిండర్ల మీద 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికీ. ఏది? 1000 రూపాయల సిలిండర్ ధర పెంపు. హైదరాబాద్లో నిన్నటిదాకా సిలిండర్ ధర 2321. ఇవాళ దాని ధర 3315. ఇప్పటికే గ్యాస్ దొరుకుతలేదు, అదే యుద్ధం చాలా అయినాక అని చెప్పి చాలామంది హోటళ్ళల్లో తగ్గించిండ్రు, రెస్టారెంట్లలో హోటళ్ళల్లో తగ్గించారు. ఏది? వండుడే తగ్గింది. ముఖ్యంగా లక్షలాది మంది పిల్లలు హైదరాబాద్లో బ్యాచిలర్లు ఇక్కడ ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ హోటళ్ళ మీద మెస్సుల మీద ఆధారపడేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఇలా ఇబ్బంది. వాళ్ళందరికీ మరి ఆహారం ధర పెరిగిపోతుంది. గతంలో ఒకసారి ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, అయ్యా మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను కదా సంవత్సరానికి, మరి ఏవి ఉద్యోగాలు అంటే ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏంటంటే పకోడీలు వేసుడు బజ్జీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా అని మాట్లాడిండు. కానీ అలా పకోడీలు వేసుకుందామంటే కూడా వేసుకోలేని పరిస్థితి ఈ సిలిండర్ల ధర పెంచి వాళ్ళని కూడా చావగొట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానికే దక్కుతూ ఉన్నది. కానీ చూసిరానులా మొదటి సంది అందరూ అనుమాన పడుతూనే ఉన్నారు. ఈ పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఎలక్షన్లు ఓడిచినాక పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేటు పెంచుతారు కావచ్చు అని అనుకుంటూనే ఉన్నారు. ఇట్లా ఓట్లు ఓడిచినాయో లేదో ఖాతం ఇట్లా గ్యాస్ బండదారను పెంచిరు. చూస్తుంటే యుద్ధం పేరు చెప్పి ఇగో పెట్రోల్ డీజిల్ రేట్లను కూడా ఏడుకో పట్టుకోబోయేతాటే ఉన్నారు. కానీ జనం భయపడుతుర్రులా. అయితే కేంద్రం ఒకేసారిగా 993 రూపాయల గ్యాస్ ధర పెంచడం వల్ల అలాంటి చిన్న వ్యాపారులకు భారీ దెబ్బ పడుతుంది. మాతో పాటు ఇక్కడ వచ్చే కస్టమర్లకు కూడా మేము పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెంచాలని ఇష్టం ఉండదు ఇక్కడ, కాకపోతే కస్టమర్లకు కూడా మేము రేట్ పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక్కడ చిన్న తయారు షాపులు కాబట్టి మాకు గిరాకీ కూడా దెబ్బపడే అవకాశం కూడా ఇక్కడ మాకు ఎక్కువ స్థాయిలో ఉంటుంది. గ్యాస్లు 1000 రూపాయలు పెంచారు. మేము కట్టెల పొయ్యి మీద చేయాలంటే ఇబ్బంది పడుతున్నాము. మేము కర్రీలు చేసి అమ్ముకోవాలన్నా ఇబ్బంది అవుతుంది, లాస్ అవుతున్నాం. మేము కర్రీలు చేసి అమ్ముకోవాలి, కట్టెల పొయ్యి మీద అమ్ముకోవాలన్నా కొనేటోళ్ళైనా కొంటలేరు. 2 కొనేటోడు 1 కొంటుండ్రు. మేము అట్లా చేసుకొని వేస్ట్ అయ్యి మేము లాస్ అవుతున్నాం.